నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావు కదా, మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? నువ్వు ముందు ఏడవడం ఆపు. ఏంటి ప్రాబ్లం నీకు? నువ్వేమున్నా కూడా నాకు చెప్పుతాను, నేను సరి చేస్తాను. అయ్యో అక్క, ఇది ఝాన్సీ అమ్మ జరిపిస్తున్న పెళ్లి. అలాంటప్పుడు ఈ పెళ్లికి మన అమ్మ రాలేదు, నాన్న కూడా రాలేరక్క. అమ్మ నాన్న ఇద్దరు లేని అలాంటి పెళ్లి నాకు అవసరమా చెప్పక్క? జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే మంచి విషయం అక్క. అలాంటప్పుడు కన్న తల్లిదండ్రులుండి కూడా లేకుండా చేసుకోవడం అంటే చాలా దారుణం అక్క. అలాంటి పెళ్లి నేను చేసుకోనక్క. తను ఇదేనా నీ ప్రాబ్లం? అవునక్క, ఇది కరెక్ట్ చేయగలమా? కుదరదు కదా. ఝాన్సీ అమ్మ జరిపించే ఈ పెళ్లికి అమ్మా నాన్నలు రాగలరా? కుదరదు కదక్క. అమ్మ సంగతంటే వదిలే, నాన్న ఎక్కడున్నారనే సంగతే తెలియదు. నీ పెళ్ళంటే ఆయన లేకుండానే ఎలాగోలా జరిగిపోయింది. ఇప్పుడు నా పెళ్లి కూడా అలాగే జరగాల అక్క. తను నన్ను చూడు. అనుకున్న తేదీకి అనుకున్న మండపంలో నీకు అరవింద్కి పెళ్లి జరుగుతుంది. అది కూడా ఝాన్సమ్మ చేతుల మీదే జరుగుతుంది. అదే పెళ్లిలో అమ్మా నాన్న వచ్చి అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదిస్తారు. అది నేను జరిగేటట్టు చేస్తాను. ఇది నా మాట. ఎలా అక్క? నేను చెప్తే చేస్తాను. నువ్వేం ఆలోచించకుండా పెళ్లికి రెడీ అవ్వు. లేదక్క, ఇలా చెప్పి వాళ్ళు పెళ్లి రోజు రాకపోతే? తను వస్తారు. నీకు అక్క మీద నమ్మకం లేదా? బంగారి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి? నీ పాటికి దేని గురించి ఆలోచించకుండా మాటిచ్చేస్తున్నావు? మీ చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. లాస్ట్ మినిట్లో జరగలేదని మండపం వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం. అప్పుడది ఎంత పెద్ద అవమానంగా ఉంటుందో తెలుసా? బంగారి, నువ్వు అనవసరంగా సమస్యను పెద్ద చేస్తున్నావు. ఇది ఎవరికీ మంచిది కాదు చెప్తున్నా. నేను చెప్పానంటే అది జరుగుతుంది. అదే ఎలా? జాను జరిపించే పెళ్లికి మీ అమ్మా నాన్నలు ఎలా వస్తారు? వస్తారు. నేనే తీసుకొస్తాను. నా చెల్లి బాధపడుతుంది. ఒక అక్కగా తన కోసం నేనేం చేసిందే లేదు. ఖచ్చితంగా నేను చేస్తాను. ఎలా, ఎప్పుడు, ఇదంతా నాకు చెప్పడం తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా చేస్తాను. సరే, ఏదో ఒకటి చెయ్యి. కానీ ఒకే ఒకటి అర్థమవుతుంది. ఏదో పెద్ద ప్లానే వేయబోతున్నావు అని తెలుస్తుంది. మీనా, వస్తున్నా అత్తయ్య. జయరాం, రవి, అందరూ రండి. ఝాన్సమ్మా, బంగారి, బయలుదేరు. ఎక్కడికి ఝాన్సమ్మా? వెళ్ళి మీ అమ్మ, మీ చెల్లెళ్ళని ఇంటికి తీసుకునొద్దాం.